జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం రేలంపాడులో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిలి శ్రీహరి పాల్గొని లబ్ధిదారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధికారులకు సమాయత్తం చేస్తోందన్నారు. పేదలకు సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ గృహాల నిర్మాణం పారదర్శకంగా కొనసాగుతోందని చెప్పారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చూస్తున్నారు. రైతుల పట్ల నా సొంత జిల్లా ఖమ్మం జిల్లాలో నడి రోడ్డున రైతులకి సంఖ్యలు వేసి నడిపించింది మర్చిపోయి ఈనాడు రైతుల పట్ల ముసల కన్నీరు కారుస్తున్నారు. రైతులు ఒక్కలే కాదు, ఆడబిడ్డల పట్ల కూడా ముసల కన్నీరు కారుస్తున్నారు. అంతెందుకు పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానమే లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వారి టీవీలలో బొమ్మలు చూపించేది, నీకు డబల్ బెడ్రూమ్ ఇస్తా. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమిచ్చింది? అగ్గిపెట్టె లాంటి గూడిచ్చింది అని చెప్పా. నీ అల్లుడొచ్చినా, నీ బిడ్డొచ్చినా, నీ కొడుకు కోడలు, నీ కోళ్లు మేకలు కుక్కలు ఏడగట్టేయాలన్నా నేనిచ్చే డబల్ బెడ్రూమ్ విశాలంగా ఉంటదని బొమ్మలు చూపించి 2 పర్యాయాలు పేదవాళ్ళకి మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత లక్షల కోట్లు సంపాదించడానికి తాపత్రయపడ్డాడే తప్ప పేదోడికి ఇల్లు ఇస్తే నాకే జ్ఞానం ఆ రోజు లేకపోతే మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇల్లు ఇచ్చాం. రెండో విడత మొన్ననే ఆల్రెడీ శాంక్షన్ చేశాం కలెక్టర్ గారు. ఈ నియోజకవర్గానికి కూడా 2000 ఇచ్చాం. యుద్ధ ప్రాతిపదిక మీద అర్హులైన పేదవాళ్ళు నీది ఏ కులమని అడగం, నీది ఏ మతమని అడగం, చివరికి నీకు ఇల్లు ఇచ్చిన తర్వాత నాకు ఓటేస్తామని కూడా అడగం. పేదవాడు అయ్యుంటే చాలు, ఆ పేదవాడి ఆత్మ గౌరవానికి చిహ్నంగా ఉండే ఇల్లు ఇవ్వాలన్నదే మీరెన్నుకున్న ఈ ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ పెద్దమ్మ, ఆ అవ్వ మనసులో మేము మంచి చేస్తే తప్పకుండా అవ్వ గుండెల్లో మా మీద ప్రేమ ఉండి తీరుద్ది. ఆ నమ్మకం మాది. అంతేకాదు, ఒకసారి ఇచ్చినాం, 2 సార్లు ఇచ్చినాం, అయిపోయింది, మా దగ్గర ఏమి ఖాళీ చేతులు ఉన్నాయని చెప్పం. 3వసారి ఇస్తాం, 4వసారి ఇస్తాం. అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతాము. ₹1 లంచం ఉండదు. హైదరాబాద్ లో బటన్ నొక్కితే ఈ గద్వాల్లో ఉన్న నా పేదింటి ఆడబిడ్డ ఖాతాలో ఆ డబ్బులు డైరెక్ట్ గా జమ అవుతాయి.
అది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే. అంతేకాదు ఈరోజు ఈ రాలంపాడు గ్రామంలో ఆనాటి నుంచి ఆరండాలకు సంబంధించిన ఈ గ్రామానికి ఇల్లు ఇవ్వాలనే ఆలోచన ఆనాడు 9.5 సంవత్సరాలు ధనిక రాష్ట్రం అని చెప్పిండు ఆ దొర నాడు. ఆ ధనిక రాష్ట్రంలో వారు కొల్లగొట్టుకున్న డబ్బును చూసి వారు ధనిక రాష్ట్రం అనుకున్నారు. ఈ పేదవాడికి ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం లేకపోతే మీరు ఎన్నుకున్న శాసనసభ్యుడు మిత్రుడు కృష్ణమోహన్ అన్న ఈ ఒక్క రాలంపాడు గ్రామంలోనే కాదు, ఇందాక కారులో వచ్చేటప్పుడు చెప్తున్నాడు, వేదిక మీద నుంచి గౌరవ కలెక్టర్ గారికి చెప్తున్నాను, ఏవైతే ముంపు గ్రామాల లిస్ట్ ఉందో ఆ లిస్టుని మీరు ఈ 2-3 రోజుల్లో పంపించండి, అదనంగా వాటిని ఇవ్వటం జరుగుద్ది. అంతేకాదు L1, L2, L3 ఇది పేదవాడికి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండటం కోసం చేసిందే. అది ఒక ఇబ్బంది కలగటం